హలో అండి. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగున్నాం. అందరూ బావుండాలి. అందులో మేముండాలి. ఈరోజు ముచ్చటేందంటే మేమైతే మానసదేవి గుడికెళ్తున్నామండి. అదెక్కడో గాదు, మన కరీంనగర్ డిస్టిక్‌లో గన్నేరువరం మండలంలో కాసింపేట అనే విలేజ్‌లో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయం దర్శనానికైతే ఈరోజు వెళ్తున్నామండి. ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళైతే మా ఇద్దరు మేనత్తలు. మేమైతే మార్నింగ్ 8కి అయితే బయలుదేరాము. కరీంనగర్ బస్ స్టాండ్‌కెళ్ళాలిప్పుడు. మేము వెళ్ళే రోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎండ అసలే రావట్లేదు. ఉదయం 8 గంటలైనా మంచు పడుతున్నట్టే అనిపిస్తుంది. నేనైతే మానసాదేవి గుడికి వెళ్ళాలని 8 నెలలుగా అనుకుంటున్నా. మనం అనుకుంటే వెళ్ళలేం కదండీ! ఆ అమ్మవారు పిలిస్తేనే మనం వెళ్ళాలి. బస్సులో వెళ్తుంటే అయితే చల్లగాలి, ఆ మంచు పడుతుంటే, పక్కన పంట పొలాలు చాలా బావుంది వెదర్ అయితే. ఇక్కడ చూడండి, మా చుట్కి తల్లి అయితే ఆరామ్స్‌గా పడుకుంది. ఆమెకి మనతో జర్నీ చేసిన ప్రతిసారి హాయిగా పడుకుంటుంది. కొంతమంది పిల్లలతో అయితే అసలెందుకు జర్నీ చేస్తున్నాంరా బాబు అనిపిస్తదంట. కానీ ఇక్కడ మా చుట్కి అయితే చాలా బాగా నిద్రపోతుంది. అరెరే! మాటల్లో పడి అసలు ముచ్చటే మర్చిపోయినా. నా పేరైతే లాస్య. వెల్కమ్ బ్యాక్ టు ధన్సిక వ్లాగ్స్. ఇదైతే మా ఫస్ట్ వ్లాగ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్సిక వ్లాగ్స్. కరీంనగర్ బస్ స్టాండ్‌కి చేరుకున్న తర్వాత అయితే బస్ కోసం అయితే కాసేపు చూసాము. ఎంతసేపటికి బస్ కూడా రాకపోయేసరికి అక్కడి నుంచెల్లి విచారణ కేంద్రం దగ్గరికెళ్ళి వాళ్ళనైతే కనుక్కున్నాము. ఏ టైంకి బస్సు ఉంటదని. కానీ వాళ్ళు చెప్పిన విషయం అయితే అసలు ఈరోజు బస్ లేదు అని. మేము వెళ్ళిందైతే మేడారంలో జాతర టైంలో అండి. అందుకే ఇంకా బస్సులన్నీ మేడారం సమ్మక్క జాతరకే వేశారని చెప్పారు. ఇంకా తర్వాత చేసేది ఏమైతే లేక ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాము. ఫైనల్‌గా అయితే ఎన్నో కష్టాలు పడుకుంటూ, ప్రయాణాల్లో ఇబ్బందులు పడుకుంటూ అమ్మవారి ఆలయంకైతే చేరుకున్నాము. మేము వెళ్ళిన రోజైతే జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము కరీంనగర్ నుండి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్ అయితే మాకొక గైడ్ లాగా హెల్ప్ చేశాడు. తను చాలా హెల్ప్ చేశాడు. అందుకే తొందరగా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళగానే మనం ఫస్ట్ కాళ్ళు కడుక్కొని పసుపు పారానైతే కంపల్సరీగా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేదంటే క్యూ లైన్‌లోనే ఆపేస్తారు. ఇక్కడ మేము పసుపు పారాని పెట్టుకున్న తర్వాత అయితే 108 శివలింగాలకి అభిషేకం చేయనీకైతే వచ్చినాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 108 శివలింగాలు, 108 నాగప్రతిమలు ఉంటాయి. ఒక్కో లింగానికి అభిషేకం చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా 108 నాగప్రతిమలు, 108 శివలింగాలకైతే అభిషేకం చేసుకొని అక్కడి నుంచెల్లి మళ్ళీ క్యూ లైన్‌లోకెళ్ళాలి. క్యూ లైన్‌లోకెళ్ళే ముందైతే ముడుపు కట్టడానికి కొన్ని వస్తువులైతే తీసుకోవాలి. ఇలా కమాన్ నుంచి ముందుకెళ్ళగానే రైట్ సైడ్‌లో అయితే మనకి 108 శివలింగాలు కనిపిస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది. అది నేను తర్వాత చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న క్యూ లైన్‌ల ద్వారా మనం దర్శనానికి వెళ్ళాలి. మేమైతే 108 శివలింగాలకి అభిషేకం చేసిన తర్వాత అయితే మేము తీసుకొచ్చుకున్న ఆటో డ్రైవర్ అయితే మాకు ముడుపుకి కావాల్సిన సామాన్లన్నీ తనే క్యూలో నిలబడి తీసుకొస్తా అని చెప్పాడు. అంతలోపైతే మేము దర్శనంలో క్యూ లైన్‌లో నిల్చున్నాము. ఇక్కడ చూడండి ఎన్ని వేల ముడుపులున్నాయో. నిజంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒక కోరిక కోరుకొని ఒక ముడుపు కడితే మాత్రం మన కోరికలన్నీ నెరవేరుతాయంట. ప్రపంచంలో స్వయంభుగా వెలిసిన ఆలయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే చాలా శక్తివంతమైనవి. స్వయంభూ దేవాలయాలకు భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఆలయంలో ఒకటి మన మానసాదేవి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం కరీంనగర్‌కి 35 కిలోమీటర్ల దూరంలో మరియు సిద్దిపేటకి 40 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మేమైతే క్యూ లైన్‌లో నుండి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాము. ఇక్కడ ముందుగా అయితే శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శించుకోవాలి. అలాగే ఇక్కడి నుంచెల్లి కొంచెం ముందుకి కదిలితే అయితే శ్రీ మానసాదేవి దర్శనం అయితే చేసుకుంటాము. కానీ వాళ్ళు నన్ను ఫోన్ అలౌ చేయనివ్వలేదండి. కొంచెం క్లిప్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను.
ఈ మానసాదేవి ఆలయాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. మొదట హరిద్వార్‌లో శక్తిపీఠం, రెండవది మన కరీంనగర్‌లోని కాశీంపేట విలేజ్‌లో శ్రీ స్వయంభుగా వెలిసిన ఆలయం. సంతానం లేని వారికి, వివాహం కాని వారికి ఒక్క ముడుపుతో కోరిన కోరికలు తీర్చే అమ్మవారు, స్వయంభు వెలిసిన అమ్మవారు. మరియు ఏ ఆలయంలో లేని విధంగా 108 శివలింగాలు, 108 నాగప్రతిమలు కలిగి ఉన్న ఆలయం. అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే కొంచెం ముందుకు రాగానే శ్రీ స్వయంభు అపరూప లక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. ముడుపు కట్టడానికైతే మేము సిద్ధంగా ఉన్నామండి. ముందుగా అయితే ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని అందులో వక్క, ఎండు ఖర్జూర, పసుపు కుంకుమ, కొబ్బరికాయ, అలాగే మనం మొక్కుకున్నంత డబ్బులు వేసి ముందు పెట్టుకొని జాకెట్ ముక్క కొనాలు 2 తీసుకొని 2 ముడులు వేసుకొని మనము ఒక కోరిక కోరుకోవాలండి. కోరుకున్న తర్వాత మిగతా 2 కొనాలు తీసుకొని ఇక్కడ మేము ముడి వేసే క్లిప్ అయితే నాకు ఎక్కడో మిస్ అయిపోయిందండి. పక్కన వాళ్ళు కడుతుంటే తీసాను చూడండి. ఈ విధంగా ముడుపుని కట్టుకోవాలండి. ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత అయితే మన మనసులో ఉన్న కోరికను మళ్ళీ ఒకసారి అమ్మవారికి చెప్పుకొని ధ్వజస్తంభం దగ్గర ఇలా ముడుపుని కట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మా చుట్కి తల్లితో కూడా ఒకసారి మొక్కిచ్చాను. తర్వాత మొక్కించి నేను తీసుకెళ్ళి ఇక్కడ నేను ముడుపు కడుతున్నది అయితే ధ్వజస్తంభానికండి. ధ్వజస్తంభం ముందు ద్వారంలో ముడుపు అయితే కట్టేయాలి. ఇక్కడైతే కడుతున్నానండి. అక్కడ చాలా ముడుపులు ఉండడం వల్ల అసలు స్పేసే లేదు కట్టనీకి. ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి అయితే ఒక దారిని అయితే సంపాదించుకున్నాను. అక్కడనైతే ముడుపు కట్టేశాను. ముడుపు కట్టేసిన తర్వాతనైతే మళ్ళీ ఒకసారి అమ్మవారిని మనసులో తలుచుకొని చుట్టుకి నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. ఆ తర్వాత అయితే కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి నవగ్రహాలు కనిపిస్తాయి. అక్కడైతే ఒక ప్రదక్షిణ చేసుకొని అక్కడ నుండి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. కోరిన కోరిక నెరవేరితే మాత్రం ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకోవాలండి. కొనుక్కొని వెళ్ళొచ్చండి. అలాగే అక్కడి నుంచి అయితే వడిబియ్యం సమర్పించుకునే బ్లాగ్ ఇంతే అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.